హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజస్ కిచెన్. ఈరోజు మటన్ బేజా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. బేజా తీసుకొచ్చేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకుంటే రుచి చాలా బాగుంటుందండి. బేజా ఫ్రైని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు. ఈ ఫ్రైని చాలా రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూద్దామా? బేజా ఫ్రైకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకుంటే సరిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లు బాగా మరగనివ్వండి. నీళ్లు మరుగుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి మనం తీసుకున్న బేజాలను హాట్ వాటర్లో వేయండి. ఇలా వేసిన బ్రెయిన్ని 5 నిమిషాలు అలాగే ఉంచండి. బ్రెయిన్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టి కూల్ వాటర్లో కడిగిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయండి. ఇప్పుడు దానిలో కరివేపాకు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలిపి దానిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత దానిలో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెయిన్ పీసెస్ వేసి ఒకసారి కలిపి 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. మనం వాటర్లో సాల్ట్ వేసాం కదండి, అందుకని సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి బ్రెయిన్ పీసెస్ విరిగిపోకుండా మెల్లగా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేయండి. దీనిపై కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. ఎంతో రుచిగా బేజా ఫ్రై రెడీ అయిందండి. దీన్ని రైస్లోకి కానీ ఒట్టిగా కూడా తినొచ్చు. ఇది హెల్దీ రెసిపీ కదండి. ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.